కుక్క బేబీ బేబీ రెండు ఉంటాయి ఏంట్రా? ఎందుకు రెండు ఉండవా? తెలియదేటి తెలీదు. కుక్కడికో 10 మంది కుర్రవాళ్ళు అరుగు మీద కూర్చున్నా సరే ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళిపోయి అందులో మూతి కుక్కిసింది కుక్క. అన్నం ఉంటే మూతి కుక్కింది కుక్క. మరి బేబ్ అంటే బేబ్ 2 అక్షరాలు. ఎలా? బే అంటే బేజారి, పి అంటే పిల్లల కోసం ప్రాకులాడేది. పిల్లల కోసం ప్రాకులాడ ఆడదామోదా? అందుకే ఇవిడ బేపోడు కుక్క. డౌట్ నీకు ఎందుకు వచ్చిందిరా? నేను కుక్కని పెంచుతాను. అది కుక్కని పెంచావన్నమాట. అమ్మాయి నేను కుక్కని పెంచుతాను. చాలా మంచి కుక్క. చాలా మంచి కుక్క. అయితే నేను ఏ ఊరు వెళ్తా ఊరు వచ్చేది కుక్క. ఆ ఊరు వచ్చేస్తుంది కుక్క. అటువంటి కుక్కని పెంచాను. పెంచావు. మొన్న మా తాతగారి ఇంటికి వెళ్ళాను. వచ్చిందా? నా తోడ మా కుక్క వచ్చింది. మా తాతగారు బేపుని పెంచారు. అమ్మాయి మా తాతగారి బేపు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మా తాత అంటే ఆడది, కుక్క అంటే మగది. పట్టుకుని వెళ్ళావు. మా తాతగారు బేపుని పెంచుతాను. ఆ బేపు మా కుక్కని చూసి అంటుంది, చూసి అంటే ఏంటి బాగున్నావా పలకరించిందా? పలకరించి మా కుక్క అంటుంది కుక్కేమన్నది? బాగున్నా అంటుంది. అయితే అమ్మాయి మా తాతగారి బేపు చాలా అందంగా ఉంటది. మా కుక్క కూడా చాలా అందంగా ఉంటది. మా తాతగారి బేపుని మా కుక్క చూసి మనసు పడ్డది. అంటే లవ్ చేస్తుంది. మా కుక్క వెళ్ళి అంటుంది, జబ్బు కాదు, మా కుక్కెళ్ళి మా తాతగారి బేపుని బ్రతిమాలుతుందా? దేనికి? నీ దయ కరిసిదేంటి మరి? నేను మీ ఊరు వచ్చాను. మా ఊర్లో బోల్డ్ బేపులు ఉన్నాయి. నాకు ఎంతవరకు ఏ బేపు ఇష్టపడలేదు. ఏ బేపు ఇష్టపడలేదు. నిన్ను చూసాను, నా మనసు బ్రతమాలుతుంది. మా కుక్క మా తాతగారి బేపు అంటుంది, అంటే ఏంటి? ఎవడు నువ్వు? పోతావా పోవా? ఆ ఊర్లో బోల్డ్ కుక్కలు ఉన్నాయి. నేను ఎంతవరకు ఏ కుక్క మనసు ఇవ్వలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఇవాళ నన్ను అడుగుతావా? ఏదో ఒకటి పోతావా పోవా అని మా తాత అంటే ఏదో ప్రేమిస్తుంది. పోన్లే పోతా పవన్ అంటాను. ఏదంటే మాత్రం మా తాతగారి బేపు బాగుంది కనుక కుక్క ఇడిచిపెట్టట్లేదు. తాతగారి బేపు ఏ ఈదులు వెళ్తే 5 వెళ్తుంది. అమ్మాయి ఇంకా మా కుక్క వెళ్ళి అంటుంది, ఇలా తోక ఊపింది. మా కుక్కల తోక ఊపుతాడికి మా తాతగారి బేపు బెండ్ అయింది. మా తాతగారి బేపి మా కుక్క ఈ రెండు ఒకటైపోయాయి. నువ్వేమనుకోనంటే నువ్వు గానీ అమ్మాయి గాని ఇద్దరిలోకి ఎవరో ఒకరు కుక్కనాగా నటించండి. బేపినాగా మేము ఆడపిల్లలు కుక్కలాగుండి బేపులాగుండి నక్కలాగుండి అంటే మేము ఉండము. ఏమి నీకు కావాలంటే అన్నీ తెచ్చుకో. ఈడా సాదులు దెబ్బలాడుకుని ఏటు రాలుతుంది, ఆ బూడిద మిగులుతుంది. మీ ఇద్దరికి ఎవరో ఒకరు ఏట్ అయిపోయి ఉట్టాడు ఉట్టక్కలేదు. నువ్వు బాకరమాట సరే గాని నేను బోకర్ని కదరా, పెద్ద కాంట్రాక్టర్ ని. నీకు ఎవరు కావాలని బుక్ చేస్తాను. ఎవరు కాదే ఇంకా డాన్స్ సాంబాలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను బుక్ చేయను. వాళ్ళకి చేయొద్దు, అప్పని బుక్ చేసుకోవద్దు. అప్పనికి చూసుకుంటాడులే. నువ్వే చూసుకోవే. సరే గాని నీకు చెల్లి పంపిస్తాను. చెల్లి నువ్వు కుక్కలా చాలా బాగున్నానండి. ఆ అమ్మాయి పంపించింది గురువు గారా? చూడు గౌరత్రి కాదమ్మా, కాలమై ఉంది కదా, పాదాలు కనిపించలేదు. కనబడతారు.
వాడి పక్క 5 నిమిషాలు బేబీలా నటించు. ఎవరి పక్క? వీడి పక్కే. ఈడి పక్క. అయ్యి పక్కే. నేను నటించనండి. నటించవా? ఇది అంతా వీక్. అదే నర్సనపేట కుర్రవాళ్ళు అయితే స్వామి రంగ అయిపోద్ది. నర్సనపేట కుర్రవాళ్ళు అయితే అని చట్టం మళ్ళీ మా ఊరంటే ఎలా ఉంటది రా? వాళ్ళ అమ్మ ఊరు కోసం అలా చెప్పుకుంటారు అమ్మ. ఒరిజినల్ అవి ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్. మొన్న ఏ కొట్లు కొన్నావు? ఆ కొట్లే. ఆ కొట్లే పని. అందుకనే నువ్వు మా తాతగారి బేపు అనుకో. ఓకే. నేను మా కుక్కను అనుకో. ఓకే. అయితే మా తాతగారి బేపి మా కుక్క ఇలా అనుకుంటూ మా తాతగారి బేపు అడు తిరిగిపోయారు. మరి బేపు వెనకెట్టినప్పుడు కుక్క కూరుకుంటది ఏంటి? ఏం చేస్తుంది? అప్పన్న దాని పని దాని చేయదా? మామి దానికి వెళ్ళిపోదు కదా పరిగెత్తే. మామి ఏడు చేస్తుంది. మా మామి బాగా తెలుసురా. బేపడి ఎరగెట్టిందే మా కుక్కలు మా కుక్క ఎలాగెలగా ఇటు అడగట్టి మా తాతగారు బేపడి. అమ్మాయి ఈ కుక్క బేపిన బాధపడతారు. పాపిస్తాడు లేడా? లేదా పద్దుకుమల్లుడు తిండి గుడ్లు బుగ్గు పోసినాడు. ఆరింక అప్పలాడు కొడుకో తెలుసు మాకు. ఈ రెండులో బాధపడతారు. సరే కర్రమ్మకు పట్టుకుని వచ్చి బంగారు నాయుడు బాదం చెట్టుగాడ బోధించారు. నంబికలు పెట్టుకోబేగ తనగాజుల గల్లాడుతో తెగరాడుతో ఆకుల మీద ఆకుల పాకుల మీద పాకుల కాజులు మా కందుతో అటపోతులు మా బంగారు నాయుడు బాదం చెట్టు కాడ బోధించారు నమ్మ. బలి బలే బంగారు నాయుడు బాదం చెట్టు కాడ బోధించారు నమ్మ. రాజకొండ మీద రాజులంట మొగడే నేను చేతున అమ్మలమయమ్మ. రాజకొండ మీద రాజులంట మొగడే నేను చేతునే అమ్మరమయమ్మ. అన్నది మా ఎత్త ఇల్లాక వద్దన్నది భర్తల మందారు మాల మా ఎత్త ఎంతో మందారు జాన కబురుకే రమ్మన్నది అమ్మా ఎత్త ఇల్లాక వద్దన్నది మంచి మందారు మాల మా ఎత్త ఎంతో చేయాలి తీరా. పొద్దు పొద్దున్నకి చిన్నదోలో చిన్నదోలో పొద్దున చిన్న చిన్నదోరెల్లి పొద్దున్నే సరల్లి దావోలమ్మ చిన్న దావోలమ్మ పొద్దున్న లేచిందారల్లిదా చిన్నదా. మా బుల్లిన జుట్ట కళ్ళ కటికి పెట్టుకోని కద్దరు పద్దరు కమ్మలు చుట్టే బింది మీద మా బిందే పెట్టే బిగుడు పట్టలేగు పోయి గురుగుడు మంచిగా ఉడికి పైన ఆనుకోని పొద్దున్నే సరల్లి దావోలమ్మ రెల్లి దావోలమ్మ పొద్దున్న లేచిందారల్లిదా రల్లేదా. పొద్దున్నే సరల్లి దావోలమ్మ రెల్లి దావోలమ్మ పొద్దున్న లేచిందారల్లిదా రల్లేదా. అమ్మాయి గారు ఈ పాటలు మీకు వచ్చా? ఏంటివా? ఇవేం పాటలు రా? వచ్చా? ఇలాంటివి కాదు. అంటే నీకు పల్లెటూరు జానపదం రాదా? ఓహో పల్లెటూరు రావు నా చెల్లి రావు నా చెల్లి ఆ పాట నాకు రాదా? పాడలా? ఓకే. రావణ చెల్లె రావణ తెల్ల రావణ తెల్ల రావమ్మ బావుకి నేలగా రావమ్మ బావుకి రావణ తెల్ల రావమ్మ బావుకి నేలగా రావమ్మ బావుకి పనమదమా పనమదమా కొందామా కొందామా నీది పెద్ద పాప నీది చిన్న పాప నీది పెద్ద ఏంటిది పాట? చాలా తప్పు. నువ్వు పాడేది. నేను పాడేది తప్పు. మరి పాడేది నేను పాడుతున్న పాట వింటావా? నీకు వచ్చా? వస్తే పాడుకోండి. ఓకేనా? వెళ్ళిపోతా పాడుకోండి. ఏం వెళ్ళొద్దా? వెళ్ళిపోవాలా? ఉంటాడు ఉంటాడు వాళ్ళు ఏది అవ్వదు.
అవును కదా ఉండు. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానల్లాలా, నువ్వు అడిగింది ఏనాడైనా లేదల్లాలా, నీ ముద్దు ముచ్చట కాదన్నానా, సరదా పడితే వద్దన్నాను. ఆ డాన్స్ ఏంటి అలాగేసావు? ఆ స్టెప్ ఏంటి అలాగేసావు? బ్రేక్ డాన్స్. సరే కానీ మేము పాడుతాము, ఆ తప్పు పాటేది మేము నిజంగా పాడతాము. రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బాబుకి నేలకెళ్దాం. రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బాబుకి నేలకెళ్దాం. రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బాబుకి నేలకెళ్దాం. రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బాబుకి నేలకెళ్దాం. చేసుకున్న లంగాలే మా చిన్న బాబు కొన్నాడే, మా చిన్న బాబు కొన్నాడే. రాజంతాయ నత్త బొక్కలతో చక్కెడవులతో మాటకారి మాటతో మన వాడుకుందాం. రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రాజమ్మ బాబుకి నేలకెళ్దాం. రాజమ్మ బాబుకి నేలకెళ్దాం. రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రాజమ్మ బాబుకి నేలకెళ్దాం. రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బాబుకి నేలకెళ్దాం. చేసుకున్నవనిలే మా పెద్ద బాబు కొన్నాడే, చెల్లెలా మా పెద్ద బాబు కొన్నాడే. చెల్లెలా ఓలే అంతాజయంతాయ నత్త బొక్కలతో చక్కెడవులతో మాటకారి మాటతో మన వాడుకుందాం. రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బాబుకి రావణ చెల్లి రావణ చెల్లి రావణ చెల్లి రావమ్మ బాబుకి నేలకెళ్దాం. ఇక్కడ జబ్బరా అబ్బే ఏమి? ఏంటి పాట ఏంటి ఆట ఏమిరా? ఆ? ఏమైంది? బీట్ మార్చాలి బీటా? ఆ. మార్చు, మార్చు. మార్చలా ఏయ్, ఏయ్. బీట్ మార్చే ముందు ఆ. మీ కుర్ర వాళ్ళకి ఆ. అది లేదు ఏట్లేదు హుషారు. ఒకసారి ఎందుకు లేదు అమ్మాయి ఒకసారి ఉంది ఎందుకు తెలుసా ఎక్కడుండి చాలు హలో, అందరిదాలో ఉండాలా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పళ్ళకొన్నారు ఆ, వాళ్ళు ఇబ్బంది పెడితే మనకు సిబ్బంది అయిపోద్ది అవునే అమ్మాయి బీట్ మార్చే చూసుకో మార్చు. 1 2 3 4 5 ఆ
ఏమైపోయారు ఒరేయ్, ఏరా? ఏమైపోయారు ఏమి? నువ్వు పడుకోవడం ఏంటి? పడుకోవడం కాదు మరేంటి? మీ ఇద్దరు ఎలాగలు కూపుతాను రా ఏం కంగాలా? ఆ. చల్ల గాలి వస్తాను వరుస చెట్ల మీద నిద్ర పెట్టాలి నా బాధ నాది అవునా? ఆ. నిద్ర వచ్చేస్తుందా? ఎలాగల కాదు ఇంటికి వెళ్తే ఒక బాధ ఇంటికి వెళ్ళిపోతే ఒక బాధ ఇంటికి వెళ్తే అయిపోతుంది ఏం బాధ? ఇబ్బంది అయిపోతుంది ఏ బాధ? మనవరాలు ఉంది కదా, నీకు నిద్ర పట్టదు. పోన్లే. ఓకే. అమ్మాయి గారు ఇంత బాగా కష్టపడ్డాం ఎవరు? మనందరం ఆ. మా గ్యాప్ కోసం ఒక పాట పాడు ఒరే ఒరే ఒరే, అయితే నేను కష్టపడలేదా? నువ్వు బాగా కష్టపడు తప్పును అమ్మాయి మరి నీ గ్యాప్ వచ్చి నాకు గ్యాప్ ఏదిరా? నువ్వుంటే మేము